ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేయటం కోసం ఈరోజు కేంద్రం నుంచి ఒక బృందం రాబోతుంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినటువంటి నేపథ్యంలో వరదలకు సంబంధించి ఏపీకి ఆర్థిక సహాయం అందించాలని, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలి అని చెప్పి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఒకసారి పర్యటించి దీన్ని పూర్తిగా అంచనా వేయాలని చెప్పి అమిత్ షాని చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. ఆ విజ్ఞప్తి మేరకు అమిత్ షా కేంద్రం నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని ఈరోజు ఏపీకి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరు ఈరోజు ఉదయం ఏపీకి చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎంతవరకు నష్టం చేకూరింది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సహాయం అందించాల్సి ఉంటుంది, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలా లేదా అనేటువంటి అంశాల మీద ఒక నివేదిక సిద్ధం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ బృందంలో ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో కేంద్ర బృందం రాబోతుంది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా పర్యటిస్తారు. అయితే ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు కల్నల్ కేపీ సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాద్ ఎస్ఈ ఎం రమేష్ కుమార్, ఎన్డీఎస్ఏ సుదర్శన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ ఆర్ గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న, వీళ్ళు ఈ బృందంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిని నేరుగా కేంద్ర హోంశాఖ ఏపీకి పంపిస్తున్నట్లుగా సమాచారం. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారికి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అయితే దీనికి సంబంధించే ఒక ఘటన చోటు చేసుకుంది. నందిగామ సమీపంలో ఉన్నటువంటి కంచికచర్లలో దీనికి సంబంధించి అక్కడ వరదలో చిక్కుకున్నటువంటి వారిని స్థానికంగా ఉన్నటువంటి ఓసీ క్లబ్లో వారికి పునరావాసం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అక్కడే ఉండి వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నందిగామ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మొండితోక జగన్మోహన్ రావు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఆయన ఓసీ క్లబ్లో ఉన్నటువంటి వారిని అడిగి అక్కడ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, ప్రభుత్వం నుంచి పూర్తిగా అందాల్సినవి అందుతున్నాయా లేదా అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సరిగా సహాయం అందట్లేదని, బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నటువంటి సమయంలోనే బాధితులు అక్కడికి రావటం, ప్రభుత్వం గత 4 రోజుల నుంచి వారిని చాలా చక్కగా చూసుకుంటుందని, అధికారులు దగ్గరే ఉండి కావలసినటువంటి ఆహారం, నీరు, పాలు అన్ని రకాల సౌకర్యాలను చేకూరుస్తున్నారని, ఇప్పుడు 4 రోజుల తర్వాత 5వ రోజు వచ్చి వరద తగ్గిన తర్వాత ఈరోజు బురద రాజకీయాలు చేయొద్దని చెప్పి బాధితులు ఆయన మీద తిరగబడినటువంటి పరిస్థితి. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. సీఎంని ఉద్దేశించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఏమీ రాజులు కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరేమీ పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులు కాదు, ఆ విధంగా వ్యవహరించవద్దు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలేంటి అనేటువంటి అంశాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తరాఖండ్ సీఎం తీసుకున్నటువంటి నిర్ణయమే దీనికి కారణం. ఒక ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి చెందినటువంటి ఒక సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి మీద శాఖాపరమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. అయితే ఆయనకు పోస్టింగ్ ఇవ్వద్దు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ శాఖకు చెందినటువంటి మంత్రి, డిప్యూటీ సెక్రటరీ చెప్పినప్పటికీ కూడా వీరందరి మాటను పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయంగా ఆ రాష్ట్ర సీఎం ఆయనకు రాజాజీ టైగర్ రిజర్వ్లో పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి దీన్ని సవాలు చేస్తూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, ఉన్నతాధికారులు ఇంతమంది వద్దని వ్యతిరేకిస్తున్నా ఆయన మీద విచారణ జరుగుతున్నప్పుడు పోస్టింగ్ ఇవ్వద్దు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలున్నా కూడా ముఖ్యమంత్రి ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంలో గల కారణాలేంటి, మీరేమైనా రాజు అనుకుంటున్నారా అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే
ఇలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటం వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుందని, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు లేదంటే ఒక అజెండా ఏదైనా ఉండి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నియామకాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా కోర్టుకి సంబంధిత అధికారులు తెలియజేశారు. ఏపీలో వరదల కారణంగా చాలా ప్రాంతాలు జలమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయవాడలో దాదాపుగా సగం విజయవాడ మునిగిపోయింది. అయితే దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో ఒకప్పుడు నాలాలు చెరువులు పూర్తి చేసి బిల్డింగులు కడుతున్నటువంటి సమయంలో ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి అప్పుడు ఆలోచించే వాడినని, అయితే ఆ తర్వాత ఇప్పుడు వాటి పరిస్థితి ఏమైంది అనేది కనిపిస్తుందని, దీంతో ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం హైడ్రా అనేటువంటి ఒక కార్యాచరణను తీసుకువచ్చి పూర్తిగా వీటిని నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అని, ఏపీలో కూడా ఇదే తరహాలో హైడ్రా తరహాలో బుడమేరు మీద ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించేటువంటి కార్యక్రమం చేపట్టాలని, ఒక బుడమేరే కాకుండా ఏపీలో కూడా ఇదే విధంగా చెరువులు అలాగే వాగులు నాలాలు ఆక్రమించి కడుతున్నటువంటి ఈ ఆక్రమణలను పూర్తిగా తొలగించేటువంటి ప్రయత్నాలు చేయాలని, అసలు ముందు వీటిని నిర్మించే కంటే నిర్మించడానికి అనుమతులే ఇవ్వకుండా ఉంటే చాలా బాగుంటుందని, కానీ దురదృష్టవశాత్తు ఆ పరిస్థితులు దాటిపోయి ఉన్నాం కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఏపీలో ఇలాంటి చర్యలు తీసుకునేదానికి కొన్ని సామాజికమైనటువంటి సమస్యలున్నాయి, ఎంతవరకు ఇవి సహకరిస్తాయనేది చూడాలి అని చెప్పి పవన్ వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె వరద బాధితులను అడిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను అడిగి తెలుసుకోవటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళుతూ అక్కడ ఉన్నటువంటి బాధితులకు తామున్నాము అంటూ అండగా ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వటం మంచిది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఈ బుడమేరు వాగు వల్ల కొంప కొల్లేరు విజయవాడ బుడమేరు అయ్యిందని, దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అలాగే ఈ బుడమేరుకు కూడా కృష్ణా నదికి నియమించినట్లుగా ఎక్కడైతే కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ నిర్మించారో అదేవిధంగా బుడమేరుకు కూడా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించినట్లయితే భవిష్యత్తులో విజయవాడకు వరద ముప్పు తప్పుతుందని చెప్పి ఆమె సలహా ఇవ్వటం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఏపీ ఎంపీలతోటే అధికారంలో ఉన్నటువంటి పీఎం మోదీ ఆ విషయం మర్చిపోయినట్లున్నారని, విజయవాడకు ఏపీకి ఇంత విపత్తు వస్తే దాని గురించి పట్టించుకోవట్లేదని, వెంటనే దీని మీద కేంద్ర బృందాన్ని పంపించి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి ఆమె స్పష్టం చేయడం జరిగింది. అలాగే బాధితులందరికీ ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా కోరటం జరిగింది. విజయవాడలో ముంచెత్తినటువంటి వరదలు, ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులను ఆదుకోవటం కోసం చాలామంది ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టాలీవుడ్ ఇటు ఏపీకి అటు తెలంగాణకి అండగా నిలిచిందనే చెప్పుకోవాలి. టాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా తమకు సాధ్యమైనంత వరకు లక్షల్లో కోట్లలో విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించినటువంటి పరిస్థితి. ఇక ఇదే పరిస్థితుల్లో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, కొన్ని సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ప్రముఖ సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీంట్లో పాలు పంచుకోవాలని భావించినట్లుగా తెలుస్తుంది. ఏపీ ఎన్జిఓస్ జేఏసీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీంట్లో భాగంగా ఏపీ ఎన్జిఓ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక్కరోజు జీతం వారంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి అని చెప్పి భావించినట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా వారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఒక చెక్ అందజేయటం జరిగింది. దీని ప్రకారం ఏపీ ఎన్జిఓలకు సంబంధించినటువంటి ఒక్కరోజు జీతం ₹120 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినట్లుగా సమాచారం. ఏపీలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. అక్టోబర్ నెల నుంచి పంచేటువంటి పెన్షన్లకు మరింత అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించబోతుంది. ఇటీవల UIDAI ఏదైతే ఆధార్కి సంబంధించినటువంటి సంస్థ ఉందో, యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ నెంబర్కి సంబంధించి, సో వీళ్ళు ఒక మార్గదర్శకాలను విడుదల చేయటం జరిగింది. వివిధ రాష్ట్రాలలో పెన్షన్ పొందేటువంటి వ్యక్తులు నకిలీ వేలుముద్రలను సృష్టించి వాటి ద్వారా
తప్పుడు సమాచారంతో పెన్షన్లు పొందుతున్నారు అని చెప్పి యుఐడిఏఐ గుర్తించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రస్తుతం L0RD బయోమెట్రిక్ స్కానర్లని ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. వీటికంటే అధునాతనంగా అత్యాధునిక టెక్నాలజీ ఉన్నటువంటి L1RD స్కానర్లని ఉపయోగించాలని, దాని ద్వారా ఈ నకిలీలను గుర్తించవచ్చు అని చెప్పి యుఐడిఏఐ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు చేపట్టింది. సచివాలయ శాఖకు 53.78 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దీని ద్వారా L1RD బయోమెట్రిక్ స్కానర్లని కొని సచివాలయాల పరిధిలో ఇవ్వబోతున్నారు. వీటి ద్వారానే అక్టోబర్ 1 నుంచి పెన్షన్ల పంపిణీ జరగబోతుంది. ఏపీలో వరద తగ్గిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త చక్కబడుతున్నటువంటి పరిస్థితి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి నీరు వెనక్కు వెళ్ళిపోయి కాస్త బయటపడినటువంటి ప్రాంతాలను శుభ్రం చేయాల్సిందిగా పారిశుద్ధ్య కార్మికులకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ మేరకు ఫైర్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కలిసి పనులు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి. పేరుకుపోయినటువంటి బురదని, చెత్తని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ఇళ్లల్లో పేరుకుపోయినటువంటి బురదను కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరొక పక్క ఇటువంటి ప్రాంతాలలో పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది. దీని గురించే చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేయటం జరిగింది. ఇంకా వరద ప్రభావిత ప్రాంతాలలో కొంతమంది ప్రైవేట్ బోటు యజమానులు భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి తమ దృష్టికి వచ్చిందని, అలాగే మరికొన్ని ప్రాంతాలలో వ్యాపారస్తులు తాము నిత్యావసర సరుకుల ధరలను భారీగా పెంచివేయటం జరిగిందనేది కూడా తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా సరే నిర్ణయించినటువంటి ధరకు మించి అమ్ముతున్నట్లు తెలిస్తే వారి మీద కేసులు నమోదు చేసి అరెస్టులు చేపిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలాగా చూస్తామని, 10 రూపాయలు అమ్ముతున్నటువంటి కూరగాయలని 5 రూపాయలకి అమ్మేలా ఏర్పాట్లు చేశామని, 5 రూపాయలు అమ్మేటువంటి ఆకుకూరల్ని 2 రూపాయలకే ఇచ్చేలాగా ఏర్పాట్లు చేశామని, ఇక 20-30 రూపాయల వరకు అమ్మేటువంటి కూరగాయలు 10 రూపాయలకే ఇచ్చేలాగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని, దానికి సంబంధించి కావలసినటువంటి కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని, ఇక వరద ప్రభావిత ప్రాంతాలకు, వరద ముంపునకు గురైనటువంటి ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఒక 25 కేజీల బియ్యం, 1 కేజీ ఆయిలు, 1 కేజీ చక్కెర అందిస్తామని, అలాగే 1 కేజీ కందిపప్పు కూడా అందిస్తామని, వీటితో పాటుగా 2 కేజీల బంగాళదుంపలు, 2 కేజీల ఉల్లిపాయలు ఇవి కూడా అందిస్తామని, వీటన్నింటినీ కలిపి ఒక కిట్గా ఏర్పాటు చేసి ప్రస్తుతానికి వరద ముంపు నుంచి బయటపడినటువంటి వారికి అందిస్తున్నామని, అలాగే వీరికి వాటర్ క్యాన్లు కూడా సప్లై చేస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. 8 లక్షల వాటర్ బాటిల్స్ తెప్పించడం జరిగిందని, వీటన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్క బాధితులకు ఇవి అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు తెలియజేయడం జరిగింది. ముంబై నటి కాదంబరి జత్వాని కేసుకి సంబంధించి ఏపీ హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇటీవల ఆమె ఏపీకి వచ్చి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మీద రిటర్న్ కేసు కంప్లైంట్ ఫైల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గతంలో తానిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి ఆధారాలను, నటి మొబైల్ ఫోన్ని, మరికొన్ని వస్తువులను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకోవటం జరిగిందని, వాటిని తిరిగి ఇచ్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని, వాటిని తదుపరి విచారణ వరకు భద్రపరచాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఆయన కోర్టుని కోరటం జరిగింది. దీంతో పాటుగా తనకు సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించి వేరొక విచారణ అధికారిని నియమించకూడదని, సమాంతరంగా వేరొక అధికారి విచారణ చేసేటువంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోర్టుని ఆయన కోరటం జరిగింది. సో దీని మీద ఆయన తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తే, ప్రభుత్వం తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రస్తుతం అధికారులంతా కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తమకు పూర్తిగా అందలేదని, కాబట్టి కొంత సమయం కావాలి అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుని కోరినటువంటి నేపథ్యంలో ఈ నెల 11వ తేదీకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది. అప్పటి వరకు కూడా నటికి సంబంధించినటువంటి వస్తువులు గతంలో స్వాధీనం చేసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటివి
ఏవి కూడా ఆమెకు ఇవ్వకూడదని, వాటన్నింటినీ భద్రపరిచి కోర్టుకి అందచేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.